రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఐరోపా ఖండంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. నాటో కూటమి దేశమైన లిథువేనియా, రష్యా మిత్ర దేశమైన బెలారస్ మధ్య చిన్న బెలూన్లు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. సాధారణంగా వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు బెలారస్ వెదర్ బెలూన్లను ప్రయోగిస్తుంది. అయితే అవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా లిథువేనియా గగనతలంలోకి వస్తున్నాయి. దీనివల్ల లిథువేనియాలోని విమాన కార్యకలాపాలకు, ముఖ్యంగా రాజధాని విల్నియస్ ఎయిర్పోర్ట్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇటీవలి బెలారస్ లోని అటవీ ప్రాంతం వైపు నుంచి దాదాపు 60 బెలూన్లు వచ్చాయి. అందులో 40 బెలూన్లు ఎయిర్పోర్ట్ ప్రాంతంలోకి రావడంతో విల్నియస్ ఎయిర్పోర్ట్ ను 11 గంటల పాటు మూసివేశారు. అయితే ఈ ఘటనలను లిథువేనియా సీరియస్ గా తీసుకుంటోంది. బెలారస్ కావాలనే రన్వేలపైకి బెలూన్లు వచ్చేలా చేస్తోందని ఆరోపించింది. తమ ఆర్థిక వ్యవస్థ, వైమానిక భద్రతపై బెలారస్ హైబ్రిడ్ దాడి చేస్తోందని లిథువేనియా విదేశాంగ శాఖ తెలిపింది. బెలూన్లు విమాన ఇంజిన్లకు తగిలితే పెను ప్రమాదాలు జరిగే అవకాశముంది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయాన్ని మూసివేయక తప్పడం లేదు. మరోవైపు ఈ బెలూన్లను వాతావరణం తెలుసుకునేందుకే కాకుండా స్మగ్లింగ్ కు ఉపయోగిస్తున్నారని లిథువేనియా ఆరోపిస్తోంది. బెలారస్ సిగరెట్లను ఈ బెలూన్ల ద్వారా పంపుతున్నారని, ఐరోపా దేశాల్లోకి నిషేధిత వస్తువులను తీసుకెళ్లడానికి వీటిని వినియోగిస్తున్నారని అనుమానిస్తోంది. అయితే ఈ ఆరోపణలను బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఖండించారు. అవి కేవలం వాతావరణ పరిశోధనల కోసం ప్రయోగించే వెదర్ బెలూన్లని మాత్రమే ఆయన స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు నిజమని నిరూపితమైతే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమని కూడా లుకషెంకో ప్రకటించారు. లిథువేనియా ఆరోపణలకు ప్రతిగా లుకషెంకో ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. లిథువేనియాని తమ గగనతలంలో డ్రోన్లు ప్రయోగించి గూఢచర్యానికి పాల్పడుతోందని బెలారస్ ఆరోపించింది. అంతేకాకుండా ఆ డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు అవసరమైన సామాగ్రిని పంపుతోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికే 3 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. గత సెప్టెంబర్ నెలలో నాటో దేశాల గగనతలంలోకి పెద్ద ఎత్తున డ్రోన్లు ప్రవేశించాయి. రష్యా ఈ డ్రోన్లను పంపిందనే ఆరోపణలున్నాయి. ఈ పరిణామాలతో ఐరోపా ఖండం మొత్తం హై అలర్ట్ లో ఉంది. ఇలాంటి అస్థిర వాతావరణంలో బెలారస్, నాటో సభ్యదేశమైన లిథువేనియా మధ్య తలెత్తుతున్న ఈ బెలూన్ల యుద్ధం, ఉద్రిక్తతలు కేవలం 2 దేశాల సమస్యగా కాకుండా ప్రాంతీయ భద్రతకు పెను సవాలుగా మారుతున్నాయి.